హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య. ఈరోజు మనం 30వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. సరే, ఫస్ట్ పేపర్ చూస్తే మీరు ఆషామాషిగా తీసుకోవద్దు. ఎవరు? మన సీఎం గారు చెప్తున్నారు. నెల పాటు పార్టీ యంత్రాంగం అంతా ఇంటింటికి వెళ్ళాలి. కూటమి ప్రభుత్వ విజయాలు ప్రజలకు చెప్పాలి. తానా ఆట అంటూ విదేశాలకు వెళ్తే ప్రజలు టాటా చెప్పేస్తారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి ప్రారంభించాం. చెప్పేది వింటా, సూచనలు చేస్తా. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ పరిశీలకుల సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు. అఫ్కోర్స్ ఇది పార్టీ అంతర్గత వ్యవహారం, కానీ ఇప్పుడు గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఏమేం జరుగుతుందనేది కూడా ఒక్కసారి తెలుసుకోవడం మంచిది కదా. 4 ఏళ్ళు ఏమీ పట్టించుకోకుండా ఎన్నికల ఏడాదిలోనే ప్రజల దగ్గరకు వెళ్ళి ఏదో చేశామని చెప్తే నమ్మడానికి వారు సిద్ధంగా లేరు. పార్టీ, ప్రభుత్వం, పరిపాలనా విధానాల్లో లోటుపాట్లు ఉంటే సరిచేసుకున్నాం. అంతిమంగా ప్రజలు మెచ్చాలి, కార్యకర్తలు ఆమోదించాలి. ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్లేందుకు నామోషి వద్దు. ఎంత తిరిగితే అంత రాణిస్తారు. పనిచేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండటం మరో ఎత్తు. చేసిన పనులను ప్రజలకు పదే పదే చెప్పాలి. చెయ్యకపోతే ఎందుకు చేయలేకపోయామో వివరించడం మన బాధ్యత అని చెప్పి మన సీఎం గారు చెప్తున్నారనమాట. సరే, ఇంకా ఏంటి? క్వాంటమ్ కంప్యూటింగ్లో అద్భుతాలు చేయవచ్చు. ఎవరంట? కంప్యూటర్ రంగ నిపుణుడు రామకృష్ణ గారు చెప్తున్నారు. ఓకే, సరే, దీని గురించి మామూలుగా ఏదైనా స్పెషల్ ఆర్టికల్ తీసుకుంటారో అలా తీసుకున్నట్టున్నారు ఈనాడు వాళ్ళు. సరే, ఇంకా ఎమ్మెల్యేలు తీరు మార్చుకోండి. నా సూచనలు పాటించకపోతే మళ్ళీ ఎన్నికవుతారు, లేదంటే ఇంటికే. పాటిస్తే ఎన్నికవుతారు, పాటించకపోతే ఎన్నికవ్వరు. తరచూ విదేశీ పర్యటనలు చేసేవాళ్ళు అక్కడే ఉండడం మంచిది. సీఎం చంద్రబాబు ఘాటు హెచ్చరిక. మొత్తానికి ఇంటర్నల్గా ఏదో ఇంటెలిజెన్స్ వచ్చినట్టుంది. సరే, ఉత్తరాదిని ముంచెత్తిన వానలు. ఉత్తరాఖండ్లో 2 మృతి. సో నార్త్లో వర్షాలు స్టార్ట్ అయింది. యోగా దినోత్సవం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. విశాఖపట్నం యోగా కార్యక్రమాన్ని మన్ కీ బాత్లో గుర్తు చేసుకున్న మోదీ గారు ప్రతి ఒక్కరూ స్వరాష్ట్రాల్లోని బౌద్ధ క్షేత్రాలను సందర్శించాలని పిలుపు. ఈ హెడ్డింగ్ చూసారా? ఇది ఎవరు ఇచ్చారు? మన ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. సో మనం ఏదైనా టూరిజంకి అలాంటివి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలా మన ప్రైమ్ మినిస్టర్ చెప్పారు కదా, ఈ థీమ్ తీసుకొని కొంచెం ఎలాబరేట్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి కరెంట్ ఇష్యూస్ అనేవి మీ డిస్క్రిప్టివ్ ఆన్సర్లో పెట్టండి, బాగుంటుంది. విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో ఓకే, బయట రాష్ట్రాల్లోని ఫోన్లు ట్యాప్ చేయవచ్చు. ముసాయిదా విడుదల చేసిన కేంద్రం. అభిప్రాయాలు తెలపడానికి నెల గడువు. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బాగా అవుతుంది కదా, అందుకని. క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ నేడు. పాల్గొనేందుకు వచ్చిన దిగ్గజ ప్రతినిధులు. క్వాంటమ్ వ్యాలీ ఎక్కడండి? అమరావతినా? ఇందుకే మనకు వచ్చినా రాకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ అయితే డిస్కషన్ పెడదామని. సో రెగ్యులర్ అనేది కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట. మావోయిస్టులతో చర్చలు జరపలేం. వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని తొలముట్టిస్తాం. నిజామాబాద్లో హోంమంత్రి అమిత్ షా నిన్న నిజామాబాద్లో పసుపు బోర్డు ఓపెన్ చేయడానికి వచ్చారు కదా, అప్పుడే మన ప్రైమ్ మినిస్టర్ మాట ఇచ్చారు, మేము పసుపు బోర్డు పెడతాం నిజామాబాద్లో అని, ఎక్కువగా టర్మరిక్ కల్టివేషన్ బట్టి. అప్పుడు చెప్పారనమాట, మేము వాళ్ళతో ఏం చర్చలు జరపమని, ఆపరేషన్ కగార్ అనేది కంటిన్యూ చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇన్నాకే చూసింటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎవరు రాజా సింగ్ బీజేపీకి రిజైన్ చేస్తుందని చెప్పారు. అలాగే ఈటెల రాజేంద్రకు కూడా ఏదో నెగిటివ్స్ వచ్చినట్టు అనిపించింది. చూద్దాం రేపు పేపర్లో ఏం చెప్తారో వాళ్ళు వచ్చి డైరెక్ట్గా చెప్తారు. అఫ్కోర్స్ ఇవన్నీ పేపర్లో ఉండవండి, పొలిటికల్ న్యూస్ ఇవంతా. కానీ యాస్పిరెంట్గా మీకు సీనియర్ యాస్పిరెంట్ అయితే మీకు అర్థమైంది, పాలిటిక్స్ కూడా ఇంపార్టెంట్ మన దాంట్లో. సరే, జగన్నాథుని సన్నిధిలో తొక్కిసలాట, 3 మృతి. ఒడిశా సీఎం దిగ్భ్రాంతి, భక్తులకు క్షమాపణలు. ఈ స్టాంపెడ్స్ ఉండకూడదండి, ఇంత దూరం వెళ్తారు కదా పాపం వాళ్ళు. భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవికి నేడు ఎన్నిక. నెక్స్ట్ రిజర్వేషన్ చార్ట్లు. ఇదేంటో మొత్తానికి వెయిటింగ్ లిస్ట్ గురించి 4 అవర్స్ ముందు పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు 8 అవర్స్ కంప్లీట్ చూద్దాం. ఒకసారి ఇలాంటి పిక్టోగ్రఫీస్ కూడా చూడండి, కొంచెం ఈజీగా అర్థమవుతుంది. నిరుద్యోగానికి ఎవరు బాధ్యులు అని వీళ్ళు అంటుంటే అక్రమ వలసదారులని ట్రంప్ చెప్తున్నాడు. అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగిత రేటు, దాన్ని చెప్పడానికి అన్నమాట ఇదంతా. సరే, ఇంకా సెకండ్ ఏం చెప్తున్నారో చూద్దాం. చదివేది ఒక్కటి, చెప్పేది ఒక్కటి. చూసారా? బీఈడీలో మాత్రం 10 ఏళ్ల నాటి పాఠ్య ప్రణాళిక. ఎన్సిటిఈ పాఠాలు మార్చిన గత ప్రభుత్వంలో అమలు కాని వైనం. అంటే
మన గ్యాప్ ఉంటుంది కదా, మనం నిజంగా అక్కడే అంత బాగుంటే మళ్ళీ కోచింగ్స్ ఎందుకు, కోచింగ్ సెంటర్కి ఇంత ఫీజులు ఎందుకు పే చేయాలి మనం? దాని గురించి ఒక ఏదో బయటకు వచ్చినట్టుంది. సో దాని గురించి మాట్లాడుతున్నాను. విశాఖ అగ్రపీఠాధిపతి బాలశౌర్యకి పాలియం ప్రదానం పోప్ 14 అంట. నష్టపోతున్నాం పట్టించుకోరయ్యా అని చెప్తున్నారు. ఉత్పత్తి ఎగుమతుల్లో దేశంలో తొలి స్థానం. వసతుల్లో మాత్రం ఆంధ్రాకు దక్కని ప్రాధాన్యం. వ్యాధులతో ఏడాదికి 3,000 కోట్ల నష్టం. ఒకసారి ఆర్టికల్ చూసి వెళ్దామండి, ఎందుకంటే మన మెయిన్ ఇన్కమ్ దీని నుంచే వస్తుంది కాబట్టి. ఏంటంటే అవసరమైన వసతుల కల్పనకు మాత్రం నోచుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్లో రొయ్యకు వ్యాధులు సంక్రమిస్తున్నాయని, రైతులు ఏడాదికి 3,975 కోట్లు నష్టపోతున్నారని కేంద్ర పరిశోధన సంస్థలు వెల్లడిస్తున్నాయి. అయినా నష్ట తీవ్రత తగ్గించేందుకు, రొయ్య రైతులను ఆదుకునేందుకు గత కొన్నేళ్లుగా చర్యలు లేవు. రాష్ట్రంలో ఒక్క జాతీయ పరిశోధనా సంస్థ కానీ, అభివృద్ధి బోర్డులు కానీ లేవు. ప్రాంతీయ కేంద్రాలు, ఉపశాఖలు ఏర్పాటు చేసి మమా అనిపిస్తున్నారు అంతే. రాష్ట్రంలో 16.5 లక్షల మంది మత్స్యరంగంపై ఆధారపడి ఉన్నారు. చూసారా ఎంత? 16.5 లక్షలు అంటే 17 అనుకున్నాం. దేశీయ సముద్ర ఎగుమతులలో ఏపీ వాటా 36%. ఏడాదికి 20,000 కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయి. అయినా ఇక్కడ ప్రధాన కార్యాలయం లేదు. ఫలితంగానే వ్యాధులు, నష్టాలు, ధర దక్కక కష్టాలు. ఓకే, ఇవన్నీ మన ఆక్వా రంగానికి ఇబ్బంది పెట్టే విషయాలే కదా, అందుకనమాట మన వాళ్ళు ఎక్కువగా నిన్న కవర్ చేసి న్యూస్ ఈరోజు కవర్ చేస్తున్నారు. ఇంకా బంగాళాఖాతంలో అల్పపీడనం గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇది మనకి ఇంపార్టెంట్ అయింది చూడండి. ఏంటి? 2026 ఏప్రిల్ 1 నుంచి జనగణన, డిసెంబర్ 31లోగా సరిహద్దుల నిర్ణయ ప్రక్రియను పూర్తి చేయండి. రాష్ట్రాలకు సెన్సస్ కమిషనర్ లేఖ. వచ్చే ఏడాది జరగనున్న జనగణన కోసం ఈ ఏడాది డిసెంబర్ 31 లోపల పాలనాపరమైన యూనిట్ల సరిహద్దుల్లో ఏవైనా మార్పులు చేర్పులుంటే పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. ఓకే, ఇంకేదైనా అప్డేట్స్ వస్తే అప్పుడు మాట్లాడండి. ఇదంతా అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన మ్యాటర్ ఇచ్చారు దానికి. నెక్స్ట్ ఇది చూడండి. వాట్సాప్ నుంచి ఆస్తి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ అంటాం కదా మనం మున్సిపల్ లెవెల్లో, అదనమాట. ఆస్తి పన్ను చెల్లింపులు మనమిత్ర సేవలకు అనుసంధానించనున్న ప్రభుత్వం అక్టోబర్ నుంచి అందుబాటులోకి. ఇది కూడా మంచి గవర్నెన్స్లో ఒక ఇనిషియేటివ్నే కదా. ఈ చెల్లింపులతో పెరిగిన ఆదాయం. ఓకే, ఇక్కడ ఒకటి మ్యాటర్ ఉంది, చూడండి. అక్రమాల నియంత్రణకు ప్రభుత్వం గత ఏడాది స్వర్ణ పంచాయతీ పోర్టల్ ప్రారంభించింది. డైనమిక్ సిస్టంలో చెల్లింపులకు QR కోడ్ జనరేట్ చేసి స్మార్ట్ ఫోన్ ద్వారా. ఓకే, ఈ ప్రాసెస్ సరే, కానీ ఇక్కడ స్వర్ణ పంచాయతీ అనేది చూసారా, ఇది మన వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక పోర్టల్ అనమాట. ఇలాంటివి మనం నోట్ చేసుకోవాలని. యోగా దినోత్సవం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. మన మోదీ గారు నిన్న మన్ కీ బాత్లో చెప్పారు, అందుకని అనమాట ఇదంతా. ఇంకా ఎమర్జెన్సీ పోరాటం మీకు గుర్తుంది కదా, జూన్ 25 ఏమని చెప్పారు? ఎమర్జెన్సీకి సంబంధించి హత్యా దివాస్ అంటున్నారు, గుర్తుందా? అది 50 ఏళ్ళు అయిందండి. ఇదిగోండి, ఎమర్జెన్సీ గురించి 50 ఏళ్ళు పూర్తవుతాయి. దానికోసం అంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు ఇది కామనే కదా. ఖమ్మం దేవరపల్లి హైవేలు ప్రయాణించిన దూరానికి టోల్. చూద్దాం, ఇంకేదైనా అప్డేట్ ఉన్నప్పుడు ఇది ఇలాంటి వాటి గురించి మాట్లాడదాం. ఇది రెగ్యులర్గా జరిగే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అనమాట. అందుకే ఓకే, ఈ పేపర్లో ఇంకేమైనా ఉన్నాయి. ఇక్కడ చంపుడు పందేలు, ఆన్లైన్ జూదాలు అంటే ఆన్లైన్ బెట్టింగ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మాట్లాడుతున్నారు. సాగుకు స్టార్టప్ల సాయం. ఓకే, ఇలాంటివి మీరు చదివేటప్పుడు ఏం చేస్తారంటే, ఎంతైనా రోజు చూసో మరి ఎందుకు ఆ సబ్జెక్ట్ మాకు తెలుసు అనుకుంటారో, ఇది అంత ఇంట్రెస్టింగ్గా వెళ్ళదు ఫ్యాక్ట్స్. కానీ మీరు ఏదైనా మూవీస్ కానీ అలాంటి మూడ్లోకి వెళ్ళి ఇలాంటి ఆర్టికల్స్ చదవండి, మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదన్నమాట. సో మనం వీక్లీ వన్స్ ఇలాంటి ఎడిటోరియల్స్ అన్నీ తీసుకొని చేద్దాం, ఎందుకంటే ఈ ఫ్లో అనేది మిస్ అవుతుంది కాబట్టి. ఓకే, సోషల్ మీడియా మయసభ అంటే సోషల్ మీడియా గురించి ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇదిగోండి, ఏంటి మన టెక్నాలజీస్ గురించి ఒక రిపోర్ట్ అనేది ఇచ్చున్నారు, చూద్దాం. సరే, ఈ పేపర్లో ఏమైనా ఉందంటే ఇక్కడ ఏం లేవు మనకు పనికొచ్చే ఆర్టికల్స్.
ఇంకా చదువులో ఏం చెప్తున్నారు? ఇంటర్‌తో సెంట్రల్ కొలువు, సోషల్ వ్యక్తి ఇది వసుంధర. ఓకే. ఇక్కడ కూడా ఏం లేదు. ఇక్కడ మేజర్‌గా ఈ ఇంటర్నల్ ఇష్యూ గురించే వీళ్ళు హైలైట్ చేసినట్టున్నారు. నెక్స్ట్ లోకేష్ గారు చెప్తున్నారు. ఈయనది కూడా ఇంకా ఆర్టికల్ అనేది కవర్ చేసినారు ఇక్కడ. ఆ నలుగురు ఎవరు? తదుపరి పిలుపు ఎవరికి? సీఎంతో ముఖాముఖిపై తెదేపా ఎమ్మెల్యేల చర్చ. ఏంటి? ఎమ్మెల్యేలతో ముఖాముఖిని ప్రారంభించాం. ఇప్పటికే నలుగురితో మాట్లాడిన అధినేత చంద్రబాబు విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించడంపై తెదేపా వర్గాల్లో చర్చ మొదలైంది. ఎవరు అంటే శ్రీశైలం ఎమ్మెల్యే, రంపచోడవరం ఎమ్మెల్యే, మార్కాపురం ఎమ్మెల్యే, గిద్దలూరు ఎమ్మెల్యే. చూద్దాం. ఏదైనా పొలిటికల్ న్యూస్ వస్తే అప్పుడు ఇది అప్డేట్ చేసుకుందాం. ఇప్పుడైతే పొలిటికల్ న్యూస్ మనకు అవసరం లేదు కదా. నెక్స్ట్, నేడు విజయవాడలో క్వాంటమ్ వ్యాలీపై వర్క్షాప్ అంట. ఏంటి? అమరావతి క్వాంటమ్ వ్యాలీపై సోమవారం విజయవాడలోని ఓక్ హోటల్లో జరిగింది. ఓకే, ఏం మాట్లాడుతున్నారు? ఇదంతా అడ్మినిస్ట్రేటివ్ సైడే ఉందండి. మనకు వర్కౌట్ అయ్యేది లేదు దీంతో. నెక్స్ట్, యూజీసీ డిఫాల్టర్ జాబితాలో 4 ఐఐటీలు, 3 ఐఐఎంలు. ఈ ప్రభుత్వంలో ఎప్పుడు నిర్వహించాలో మర్చిపోయారా? చూసారా? ఠానేలో తొలి విద్యుత్ ట్రాక్టర్ అంట. దేశంలోని తొలి ఈ ట్రాక్టర్ను మహారాష్ట్రలోని ఠానే ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ప్రారంభించారు. నెక్స్ట్, 90 డిగ్రీల వంతెన నిర్మాణం, 7 ఇంజనీర్ల సస్పెన్షన్. మధ్యప్రదేశ్లో ఇటీవల 90 డిగ్రీల మలుపుతూ రైల్వే ట్రాక్ నిర్మించిన వంతెన గురించి విమర్శలు రాగా 90 డిగ్రీస్లో తీస్తే అది ఎలా అండి ట్రైన్ అక్కడ అసలు మూవ్ అవుతుంది? ఓకే. ఇంకా ఉత్తరాదిని ముంచెత్తిన వానలు. ఫస్ట్ ఇది ఉక్రెయిన్పై అతిపెద్ద గగనతల్లి దాడి. రష్యా నుంచి డ్రోన్లు, క్షిపణుల వర్షం. ఎప్పుడు కాగుతుందో మరి. బయటి రాష్ట్రాల్లోని ఫోన్లు ట్యాప్ చేయొచ్చు. పాక్ మిలిటరీ వ్యవస్థల జోలికి వెళ్ళదనడంతోనే నష్టం. నౌకాదళ కెప్టెన్ శివకుమార్ వ్యాఖ్య. ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్. ఆపరేషన్ సింధూర్ తొలి దశలో కేవలం పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలని లక్ష్యం చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయని, మిలిటరీ వ్యవస్థలను ఎట్టి పరిస్థితులను తాకొద్దని సూచించారని, దీనివల్ల మనం యుద్ధ విమానాన్ని కోల్పోవలసి వచ్చిందని నౌకాదళ కెప్టెన్ చెప్పారు. ఆ దేశం మన యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇండోనేషియాలో ఈ నెల 10వ తేదీ జరిగిన సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ఆదివారం వైరల్ అయింది. దీంతో దుమారం రేగింది. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. శివకుమార్ వ్యాఖ్యలపై జకార్తాలోని భారత రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది. భారత సైనిక దళాలు రాజకీయ నేతృత్వంలో పనిచేస్తాయనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని, పొరుగు దేశాలు ఇలాంటి పరిస్థితి ఉండదని పేర్కొంది. అంతే కదా, మనం ఈ డెమోక్రసీ కంట్రీ. సో సివిలియన్ గవర్నమెంట్స్కి ఇక్కడ ఇంపార్టెన్స్, అంతేగాని మిలిటరీ కిందకి ఇంపార్టెన్స్ ఇస్తాం. ప్రతిపక్షాలు విశ్వాసంలోకి తీసుకొని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాని మోదీ ఎందుకు నిరాకరిస్తున్నారని, ఆపరేషన్ సింధూర్పై చర్చ జరిపేందుకు పార్లమెంటు శీతాకాల ప్రత్యేక సమావేశాలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎజెండా అదనమాట ఇప్పుడు ప్రజెంట్. మణిపూర్లో మరో 2 ముష్కర్ల అరెస్టు. అత్యాచార ఘటన మీడియాలో చూసి తెలుసుకున్నాం. అంటే వీళ్ళకి అసలు పాపం తెలియదేమో ఇంత జరుగుతుంటే. రాను పశ్చిమ బెంగాల్ లాండర్ అసలు ఏం జరుగుతుందో. మసీదు ప్రార్థనా పిలుపునకు ఆన్లైన్ అజాన్ యాప్. నేను భాజపా రాష్ట్ర అధ్యక్షుడినైతే రాజాసింగ్ ఇప్పుడే కదా ఆయన రిజైన్ చేశారని విన్నాము. సరిహద్దుల్లో భద్రతను విస్మరించిన జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం. బంకర్ల నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులిచ్చిన ఖర్చు చేయని వైనం. నెక్స్ట్, 4న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభంతా. ఒప్పందం కుదుర్చుకోండి, ఇజ్రాయెల్ హమాస్లకు స్పష్టం చేసిన ట్రంప్. ఏం చెప్తారు ఒకసారి చూద్దాం. ఒప్పందం చేసుకోండి, బందీలను వెనక్కి తీసుకురండి అని చెప్పారు మన ట్రంప్ గారు. గాజాపై శుక్రవారం చేసిన దాడుల్లో హమాస్ సహా వ్యవస్థాపకుడు, సైనిక విభాగ కీలక నేత అయిన మహమ్మద్ ఇస్సా అలా ఇస్సాను హతమార్చినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని సబ్రా ప్రాంతంలో జరిగిన వైమానిక దాడుల్లో అతను మరణించాడు.
దాడుల్లో దెబ్బతిన్న గాజాలోని హమాస్ సంస్థాగత వ్యవస్థను పునరుద్ధరించడానికి అతడు పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఓన్లీ ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్, అన్ని యుద్ధాలే జరుగుతున్నాయి. ఓకే. వాహనాల డాక్టర్ ఏటీఎస్ సాంకేతికతతో ఫిట్నెస్ నిర్ధారించే వ్యవస్థ ఏంటంటే ఒకసారి చూద్దాం ఉండండి. పూర్తిగా సాంకేతికను ఉపయోగించి వాహనాల ఫిట్నెస్ను నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటీఎస్ ఆటోమేటిక్ టెస్ట్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. పిపిపి విధానంలో ఏర్పాటు చేసిన ఓ కేంద్రం విజయవాడలో నున్నా నుంచి వికాస్ కాలేజ్కి వెళ్ళే రోడ్డులో ఉంది. ఓకే. ఇది ఒక ఆటోమేషన్ దాంట్లో ఒక ఫార్వర్డ్ స్టెప్. ఇంకా ఏంటి, డబ్బు లేని దైన్యం తల్లి అంత్యక్రియలు బాగా ఫ్రీ హోల్డ్ భూములు. ఇది మరి ఇలాంటివి చదివినప్పుడే అసలు మానవత్వం ఎక్కడుందా అనిపిస్తుంది. ఫ్రీ హోల్డ్ భూములకు రిజిస్ట్రేషన్ల కొనసాగింపు, అవకతవకలు జరిగినవి మళ్ళీ నిషేధ జాబితాలోకి, త్వరలో జరిగే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం, బాధ్యులైన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు. ఓకే, ఒక్కసారి ఏంటో ఒకసారి చూసుకొని వెళ్దాం. జస్ట్ ఇది మీ నాలెడ్జ్ కోసమే అండి. నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన అసైన్డ్ భూముల్లో అక్రమాలు జరిగిన వాటిని పక్కన పెట్టి మిగిలిన వాటికి రిజిస్ట్రేషన్లు కొనసాగించే విషయమై మంత్రివర్గ ఉపసంఘం సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు త్వరలో జరిగే ఉపసంఘ సమావేశంలో మంత్రులు చర్చించి సీఎం ఆమోదంతో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. లబ్ధిదారుల నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన వారు కాకుండా వేరే వారు భూములు కొన్నప్పుడు నామమాత్ర ఫీజు వసూలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైన మంత్రుల మధ్య చర్చ జరుగుతోంది. నిషిద్ధ జాబితా నుంచి 1000 ఎకరాల భూములు తప్పించడంలో అవకతవకలకు బాధ్యతైన ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై మాట్లాడతారు. 20 ఏళ్లు దాటిన 13,000 ఎకరాలు 13 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ పేరుతో వైకాపా పాలన నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు. ఈ ముసుగులో 5 లక్షల ఎకరాల నిబంధనలకు విరుద్ధంగా తప్పించారని కూటమి ప్రభుత్వం జరిపించిన విచారణలో తేలింది. వైకాపా నేతలు భారీగా లబ్ధి పొందేలా ఈ అక్రమాలు జరిగాయి. చూద్దాం. అసైన్డ్ ల్యాండ్కి సంబంధించి కదా, ఇదేమన్నా స్కామ్ అంటే కొన్ని న్యూస్లో ఉంటుంది కదా, ఇప్పుడు మాట్లాడదాం. అయోధ్యలో శరవేగం మ్యూజియం, పర్యాటకంలో ప్రైవేటు భాగస్వామ్యం. ఏంటంట, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లకు ఒకసారి వెళ్ళిన వారు రెండోసారి మళ్ళీ అటువైపు వెళ్ళట్లేదు. వాటి నిర్వహణ అత్యంత అధ్వానంగా తయారైన ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హోటళ్లు, రిసార్ట్లు పర్యాటకులకు ఆకర్షించేలా వాటి నిర్వహణలో ప్రైవేటు సంస్థను భాగస్వామ్యం చేయనుంది. దాదాపు 30 యూనిట్లలో మెరుగైన వసతులు, చక్కటి ఆతిథ్యం పర్యాటకులకు లభించేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు ఆహ్వానించనుంది. ఓకే, చూద్దాం. మన టూరిజం పాలసీ వచ్చింది కదా, దీన్ని వాడుకొని మన స్టేట్ టూరిజం ఎలా డెవలప్ అవుతుందో చేస్తారో చూద్దాం. ఎందుకంటే టూరిజం మీద కొంచెం ఫోకస్ చేయండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టూరిజం పాలసీ కూడా వచ్చింది కాబట్టి మీరు చూసుంటే గ్రూప్ 1 మెయిన్స్లో కూడా టూరిజం గురించి క్వశ్చన్ అడుగున్నారు. సో కావాలి మనకు బేస్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ అనేది. 6 నెలల్లో పోలీస్ శాఖలో అమలు. ముగిసిన ఏపీ పోలీస్ హ్యాకథాన్. 3 days నుంచి మాట్లాడుతున్నాం కదా, హ్యాకథాన్ చేశారు అని చెప్పి. భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక సోమవారం జరగనుంది. ఎన్నిక పరిశీలకులుగా కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ వ్యవహరించనున్నారు. నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అనంతరం మొత్తం సోమవారమే జరగనుంది. చూద్దాం ఎవరిని ఎన్నుకుంటారు. నెక్స్ట్, ఇండోసోల్కు భూములు ఇవ్వబోమంటూ రైతుల ధర్నా. ఏంటంటాం, ఇండోసోల్ సోలార్ కంపెనీకి భూములు ఇవ్వబోమంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని ఖరీదు రైతులు ఆదివారం జాతీయ రహదారిని దిగ్బంధించారు. పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఇండోసోల్ సోలార్ కంపెనీకి 8,000 ఎకరాలకు పైగా భూములు కేటాయిస్తూ ప్రభుత్వం గతంలో జీవో విడుదల చేసింది. ఖరీదు గ్రామ రైతులు మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా 5,000 ఎకరాలకు పైగా భూముల సేకరణకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆగ్రహించిన రైతులు ఖరీదు ర్యాంపు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇదండి సంగతి.
రాష్ట్ర ప్రయోజనాలను భాజపాకు తాకట్టు పెట్టారు. షర్మిల గారు చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాము. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను నేటికి వెనక్కి తీసుకోలేదు. కరెక్టే. మన క్రిటిసిజం ఎవరు చేసినా సరే వినాలండి. అది కన్స్ట్రక్టివ్గా ఉంటే మాత్రం చూసుకోవాలి. అమరావతి నిర్మాణం చేస్తామన్న మోదీ నిధులు ఇవ్వకపోగా అప్పులు ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి నిర్మిస్తుంటే ఎదిరించి మాట్లాడింది లేదు. ఇంకా విభజన హామీలు నెరవేర్చకపోయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్, కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సూపర్ 6 పథకాల అమలు తీరుపై విమర్శలు గుర్తించారు. బోగస్ పింఛన్లు 1,00,000. బోగస్ పింఛన్ అంటే ఇవంతా 4 లక్షల మందికి వైకల్య నిర్ధారణ పరీక్షలు, వాళ్ళ అత్యధికులు అనర్హులుగా గుర్తింపు, పరీక్షలకు హాజరుగానే మరో 50,000 మంది. సరే, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖకు శాశ్వత ఐజీని నియమించలేరా? పర్యవేక్షణ కరువై కుంటుపడుతున్న కార్యకలాపాలు చూద్దాం ఒకసారి. రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖలో ఐజీ నియామకం విషయంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. ఏటా 20 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు, 8,000 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే కీలకమైన శాఖలో ఏడాది వ్యవధిలో 3 ఐజీలు మారారు. దీంతో శాఖాపరంగా పర్యవేక్షణ సమస్యలు తలెత్తుతున్నాయి. వైకాపా హయాంలో వివాదాస్పదంగా వ్యవహరించిన ఐజీ రామకృష్ణ కూటమి ప్రభుత్వం తప్పించి సీనియర్ ఐఏఎస్ అధికారి శేషగిరి బాబును నియమించింది. కొద్ది నెలలకు ఆ పోస్టులో హరినారాయణ నియమితులయ్యారు. ఈయన కొద్ది కాలానికి కేంద్ర సర్వీస్కు వెళ్లారు. దీంతో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఇన్ఛార్జ్ ఐజీగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు వైద్య ఆరోగ్య శాఖ పనులకే ఎక్కువ సమయం సరిపోతుంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్ శాఖలో ఆన్లైన్ సేవలకు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ బాధ్యతలు చేపట్టిన సంస్థల కాలపరిమితి ముగిసింది. వాటికి టెండర్లు పిలిచేందుకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ అధికారులను రిజిస్ట్రేషన్ శాఖ సంప్రదించింది. కానీ తదుపరి చర్యలు స్తంభించాయి. టెండర్ల విషయంలో ఐజీ కీలకంగా వ్యవహరిస్తారు. ఇలాంటి వాటిపై దృష్టి సారించేలోగానే బదిలీ అయిపోతున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిత్యం అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వాటిని పరిశీలించి విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఐఏఎస్ వ్యవహారాలతో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన కేసులు మరికొన్ని ఉంటాయి. శాశ్వత ప్రాతిపదికన ఐజీ లేకపోవడంతో ఆయా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. అంటే రిజిస్ట్రేషన్స్ అంటే ఫస్ట్ నెగిటివ్ ఏమొస్తుందంటే కరప్షన్ అని వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ టెండర్స్, రెగ్యులర్ వర్క్స్కి టెండర్స్ ఇవన్నీ కావాల్సిందే. సో ఎవరికి ఇవ్వాలి ఏంటి, ఎంత ఈ టెండరింగ్ అన్నా ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెంట్ దేంట్లో అయినా ఎన్ని రోజులు ఎఫ్ఎస్సి నడిపిస్తారండి, సంవత్సరం రోజుల, మరి ఘోరం కదా. 5 ఏళ్లలో జగనన్న కాలనీలో నిర్మించిన 2 లక్షల గృహాలు హౌసింగ్ గురించి చెప్తున్నారనమాట. లేఅవుట్లో చేపట్టిన 12 లక్షల ఇళ్లలో 17% పూర్తి. ఇందులో ఆప్షన్ 3 కింద కట్టించి ఇచ్చిన 25,000. అయినా 17,000 లేఅవుట్లలో నిర్మాణం అంటే జగన్ ఆర్భాటం. మొత్తం లేఅవుట్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చింది, ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది, ఇళ్ల మంజూరు పూర్తయినవి, పునాది కూడా పడనివి, బేస్మెంట్ కన్నా తక్కువ స్థాయిలో ఉన్నవి, వివిధ దశల్లో ఉన్నవి. ఏం చేయాలన్నా డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు ఇవ్వకుండా చేయమంటే ఎలా వస్తుంది. సరే, ఇంకా ఏంటి. రిజర్వేషన్తోనే కాపుల మనగడ, కాపు రిజర్వేషన్ పోరాట సమితి. భారత్ నిషేధంతో పాక్కు కష్టాలు, ఆ దేశ ఎగుమతులు దిగుమతులపై తీవ్ర ప్రభావం. ఏం జరిగిందంట పాపం, పాక్ ఇంత కష్టాలు వచ్చేసిందా. భారత్ ఓడరేవుల నుంచి పాకిస్తాన్కు సరుకు రవాణా చేసే నౌకలపై భారత్ నిషేధం విధించడంతో ఆ దేశం తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. దీంతో పాక్ ఎగుమతి దిగుమతులపై ప్రభావం పడుతుంది. షిప్పింగ్ సమయం అధికమవుతోందని ఆ దేశ పత్రిక డాన్ పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా మే 2 నుంచి ఆ నిషేధాన్ని భారత్ అమలులోకి తెచ్చింది. తద్వారా ఎగుమతి దిగుమతులకు 30 నుంచి 50 రోజుల ఆలస్యం జరుగుతోందని కరాచీ చెబుతోంది. షిప్పింగ్ ధరలు పెరగడం, బీమా ఖర్చులు అధికమవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వస్త్ర ఎగుమతిదారులు చెప్తున్నారు. మరి ప్రాణాలు పోయినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి మీరందరూ. నేల తల్లి నోట యూరియా కొడుతున్న రైతులు. ఏంటంట, ఏం చేస్తున్నారు రైతులు, ఎందుకు కొడతారండి బాబు. జొన్న మొక్కజొన్నకు విచ్చలవిడిగా వాడకం, కృష్ణా పశ్చిమ డెల్టాల్లో వైపరీత్యం. ఇప్పుడండి ఒకటి, రైతులు ఇలా చేస్తున్నారు. ఈ ఆర్టికల్ ఓకే, ఒక జర్నలిస్ట్గా రాశారంటే కరెక్టే. మీరు చెప్పండి, ఒక అడ్మినిస్ట్రేటర్గా మీరు రైతుల్ని బ్లేమ్ చేస్తారా?
రైతులు అంటేనే మోస్ట్లీ వాళ్ళు లిటరసీ లేదు కాబట్టి ఎడ్యుకేషన్ వైపు రాకుండా వాళ్ళు అగ్రికల్చర్ వైపు ఉన్నారు. అవునా? ప్రైమరీ సెక్టరే కదా మనకు అగ్రికల్చరు. మరి వాళ్ళలో అవేర్నెస్ తేవాల్సింది ఎవరు? గవర్నమెంటే కదా! అంటే అల్టిమేట్‌గా గవర్నమెంట్‌ని మనం బ్లేమ్ చేస్తామా? లేదు కదా! దాంట్లో రిఫార్మ్స్ ఏంటో తీసుకురావాలి. ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కోవాలి. సరే, ఇది ఒక న్యూస్ పేపర్ కాబట్టి వీళ్ళేం మాట్లాడుతున్నారో చూద్దాం. అధిక దిగుబడుల కోసం కొందరు రైతులు పరిమితికి మించి యూరియా వాడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఎంత యూరియా పోస్తే అంత పంట దిగుబడి అనే ధోరణి నెలకొంది. ఎవరైనా అంతలే థింక్ చేస్తారు కదా నార్మల్ ఫార్మర్ అన్నప్పుడు. ముఖ్యంగా జొన్న పంటకు ఎకరానికి 96 కిలోలు వేయాలని వ్యవసాయ శాఖ సిఫారసు చేస్తే రైతులు ఏకంగా 400 కిలోల నుంచి 800 కిలోల వరకు చల్లుతుండడం గమనార్హం. దీంతో నేల ఆరోగ్యం, మన సాయిల్ ఫెర్టిలిటీ అనేది పోతోంది, దెబ్బతింటుందని, చౌడుగా మారుతోందని గుర్తించలేకపోతున్నారు. అధిక శాతం కౌలు రైతులే కావడంతో ఈ ఏడాది దిగుబడి వస్తే చాలని ఆలోచించడమే దీనికి ప్రధాన కారణం. మరి అధిక శాతం కౌలు రైతులే అన్నప్పుడు మీరు ల్యాండ్ హోల్డింగ్ ఎంత ఉంది అసలు ఏపీలో? మరి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయండి అందరికి కూడా. లేకపోతే కౌలు రైతులకు కూడా సమ్ ప్రొవిజన్స్ ఇవ్వండి. అప్పుడు కౌలు రైతులు కూడా అలా ఎందుకు చేస్తారు? కృష్ణా పశ్చిమ డెల్టాలో ఖరీఫ్లో వరి పూర్తయ్యాక గతంలో మినుము, పెసర వేసేవాళ్ళు. దీంతో నేల ఆరోగ్యం స్థిరంగా ఉండేది. 2 దశాబ్దాలుగా తెగుళ్లు ఆశించి నష్టాలు వస్తున్నప్పుడు రైతులు జొన్న, మొక్కజొన్న వైపు మళ్లారు. ఇదే క్రమంలో దిగుబడులు, ఆదాయం పెంచుకోవడానికి ఎరువుల వాడకాన్ని పెంచుతున్నారు. ఈ పంటల్లో ఎకరాకు 96 కిలోల నత్రజని, 32 కిలోల DAP, 32 కిలోల పొటాష్ ఎరువులను శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇందుకు భిన్నంగా 2 రెట్లకు పైగా వాడుతున్నారు. వరి కోత తర్వాత జీరో టిల్లేజ్తో విత్తనం నాటడం, నదీ తీర డెల్టా భూములు సారవంతమైనవి కావడంతో అధిక దిగుబడులు సాధించాలనే యోచనతో రైతులు విచక్షణ రహితంగా యూరియా వినియోగిస్తున్నారు. ఎకరాకు 8 నుంచి 16 బస్తాల యూరియా, 2 బస్తాల DAP, 1 బస్తా పొటాష్ వేస్తున్నారు. దీనివల్ల ప్రస్తుతానికి దిగుబడులు బాగున్నా భూమి ఆరోగ్యం దెబ్బతింటోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా అవసరానికి మించి వాడితే భూమి చౌడు భూమిగా మారిపోతుంది. ప్రధాన మూలకాలు లోపించి నేల గట్టిపడుతుంది. మొక్కకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించి పోషకాలు అందని పరిస్థితి ఏర్పడుతుంది. జొన్నల్లో చీడపీడల ఉధృతి నివారణకు రసాయనాలు పిచికారీ వల్ల రైతుకు ఖర్చు పెరుగుతుంది. యూరియా అధికంగా వాడటం వల్ల భూభౌతిక స్థితిలో మార్పు వచ్చి నీటి నిల్వ సామర్థ్యం, ఎరువులను కరిగించుకొని మొక్కకు అందించే గుణం తగ్గిపోతుంది. పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. రైతులు దిద్దుబాటు చర్యలు చేపట్టి నేలలో సేంద్రియ కర్బనం పెంచుకోవాలి. వరిని యంత్రంతో కోసిన తర్వాత మిగిలిన మూడిని కాల్చకుండా రోటోవేటర్తో భూమిలోకి కలిసేలా చేయాలి. జీవ ఎరువులు వాడటం, పచ్చి రొట్ట సాగు చేసి భూమిలో కలియడం వల్ల, పశువుల కోళ్ళ ఎరువు వాడటం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. మొక్కకు పోషకాలు సక్రమంగా అదికి దిగుబడులు సాధ్యమవుతాయి. ఇప్పుడు సైంటిస్టులేమో ఇలా అవుతుంది అని చెప్పారు. మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? ఇంత ఒక జర్నలిస్ట్కి ఇన్ఫర్మేషన్ ఉందంటే మరి వీళ్ళ దగ్గర ఉండదా? మరి రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఫీల్డ్ లెవెల్లో తిరగాలి, అప్పుడు తగ్గుతాయి ఇవన్నీ. ఉత్కంఠ నడుమ ట్రంప్ బిల్లుకు సెనేట్ సమ్మతి, వ్యతిరేకంగా ఓటేసి 2 రిపబ్లికన్లు, అతి స్వల్ప తేడాతో ఆమోదం. మళ్ళీ మస్క్ విమర్శలు. సరే, శక్తి అంతా రెక్కల్లోని, విమానాల్లో అక్కడే ఇంధనం. ఇది మన అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఉంది కదా, దాని గురించి కొంచెం అవేర్నెస్గా రాశారన్నమాట. ల్యాప్టాప్ సుంకాల అమలు నిలిపివేత గడువును పొడిగించబోమంట. 90 రోజుల వరకు ఆ రోజు ఆపారు కదా, అంటే జూలై 9 వరకు ఇండియా నుంచి వచ్చే వాటి మీద కదా. చూద్దాం 90 డేస్ తర్వాత ఏం చేస్తారు. అత్యంత విశ్వసనీయంగా 2026 ఎన్నికలు. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఉద్ఘాటన. మళ్ళీ వీళ్ళే చెప్పాలి, మనమే వినాలి. సరే, బంగ్లాదేశ్లో మైనారిటీ మహిళపై అత్యాచారం, దేశవ్యాప్తంగా నిరసన. చాలాసార్లు మన ఇండియానే చాలా బెస్ట్ అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. పాకిస్తాన్తో 5.3 తీవ్రతతో భూకంపం. ల్యాప్టాప్ ఉచితం అంటే కొత్త మోసం, జాగ్రత్త కేంద్రం. సరే, ఫ్యాక్టరీ నుంచి నేరుగా ఇంటికి వచ్చిన సెల్ఫ్ డ్రైవ్ కారు. ఈ ఇనిషియేషన్ అనేది ఎప్పటి నుంచో ఉందండి, ఈ ఇన్వెన్షన్ తీసుకురావాలన్నట్టుగా. సో దాంట్లో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుతున్నాం. పసికందుల అస్థిపంజరంతో పోలీస్ స్టేషన్కి వచ్చింది. హింస తగ్గుముఖం, డ్రగ్స్పై ఉక్కుపాదం, మణిపూర్లో మెరుగవుతున్న పరిస్థితులు.
భారత్కు వ్యూహాత్మక ముందు చూపు కొరవడింది. ఎవరబ్బా? మరోసారి నోరు పారేసుకున్న అసీం మునీర్, పాకిస్తాన్ సైన్యాధిపతి. మరి మరి పాకిస్తానే చెప్పాలి ఇండియా గురించి మనకు ముందు చూపు కొరవడిందని. అప్పుడు వీళ్ళకి ఏం బాగుండదు మనం ఏమైనా మాట్లాడితే. పాక్లో భారీ వర్షాలు. మరి ముందు చూపు ఉంటే ఇంతమంది ఎందుకు చనిపోయారు అక్కడ? దాన్ని మాట్లాడుకోరేమో మునీర్. మొన్న పోయి ట్రంప్తో ఇది వైట్ హౌస్కి వెళ్ళి తినేసి వచ్చారు కదా, అప్పటి నుంచి విందులు వీటిలో పడి ఇలా మాట్లాడుతున్నారేమో. ఉక్రెయిన్ అమ్ముల పొదలో చీమల దండు. ఇది ఒక్కసారి చూద్దాం. రష్యాతో అలుపెరుగుని యుద్ధం చేసిన ఉక్రెయిన్ తాజాగా మరో అస్త్రాన్ని అమ్ముల పొదలో చేర్చుకుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చెందిన మొరాకా చీమ అనే చిన్నపాటి మానవరహిత రోబోని యుద్ధ కార్యకలాపాలు వినియోగించేందుకు ఆ దేశ రక్షణ శాఖ అనుమతించింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సైనికులు సాయం చేసేందుకు వీటిని ఉపయోగించుకుంటున్నారు. సరే, హిందీపై ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న మహారాష్ట్ర సర్కార్. నిన్ననే చూసాం కదా, మహారాష్ట్రలో ఒక అప్డేటు, బీహార్లో ఒక అప్డేటు, పాండిచ్చేరిలో ఒక అప్డేటు, ఇక్కడ మహారాష్ట్ర గురించి వచ్చింది. సూడాన్లో బంగారం గని కూలి 11 మంది మైనర్ కార్మికులు మృతి. గమనిస్తే సౌత్ ఆఫ్రికాలో మేజర్ మినరల్స్ ఏంటి? గోల్డ్, డైమండ్స్ ఇవే కదా. మరి అది ప్రాబ్లం అని చెప్తున్నారు. అదే సినిమా మన బాలయ్య బాబు గారు వచ్చారు ఇక్కడ. రిలయన్స్ నయారా ఎనర్జీలో వాటా విక్రయానికి రిలయన్స్తో రాస్నెఫ్ట్ చర్చలు. చూద్దాం నేను దీని మీద ఇంకేమైనా అప్డేట్ వస్తుందో. టొరంటో ఫార్మా చేతికి జేబీ కెమికల్స్. మీరు ఒకటండి, బిజినెస్ పేపర్ని మనకు ఎందుకు అని మాత్రం వదిలేసుకోకండి. నా బెస్ట్ సజెషన్ అయితే మీరు ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసుకుంటే జస్ట్ ఒక 5 minutes రీడింగ్ ఇవ్వండి. ఇక్కడ నుంచే చాలా పొలిటికల్ ఇష్యూస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి. విమానయాన రంగంలోకి జొమాటో దీపీందర్ గోయల్. దేశీ ఐటీ కంపెనీల చూపు ఏఐ వైపు. దశాబ్దంలో ప్రపంచ విపణి 112 లక్షల కోట్లకు. ఇంకా ఈ వారము లాభాలు కొనసాగించవచ్చు. లాభాలు వస్తే మేలు కదా, గోల్డ్ ప్రైజెస్ అనేవి. టెలికాం, సిమెంట్, లోహ రంగాలకు ప్రతికూలతలు. గోల్డ్ దాదాపు 94,000 చేరింది. 22 క్యారెట్స్ 24 క్యారెట్స్. చూద్దాం ఎంత దూరం వెళ్తుంది. ఇది మనకు సంబంధించింది ప్రతిభ. కరెంట్ అఫైర్స్. దేశవ్యాప్తంగా 2011-12 నుంచి 23-24 వరకు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పాదక విలువలపై కేంద్ర గణాంకాల నివేదిక విడుదల చేసింది. వరి ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో నిలిచిందంట తెలంగాణ. నిన్న మనం ఏపీ గురించి మాట్లాడడం గుర్తుందా? ఇంకా భారత్ 2029 పోలీస్ ఫైర్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2025 జూన్ 25ని వెల్లడించారు. ఓకే, ఈ టోర్నీలో 10,000కు పైగా అథ్లెట్లు పోటీ పడనున్నారు. అహ్మదాబాద్, గాంధీనగర్, ఏకతానగర్లో పోటీ నిర్వహించున్నారు. మన హైదరాబాద్లో లేకపోతే మన సౌత్లో పెడితే కొంచెం వస్తుంది, గుజరాత్లోనే పెడుతుంటారు. దాదాబాయి నౌరోజీ మన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా హిస్టరీలో. సో ఆయన ఈరోజు ఒక ఆర్టికల్ ఇచ్చారన్నమాట. రైట్. ఇంకా ఇంకేమున్నాయి పేపర్లు మనకు యూజ్ మళ్ళీ ప్రతిభ వచ్చేసి 25-27 కాలానికి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఫిల్మ్ ఫర్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్కు అధ్యక్షుడిగా ఇటీవల ఏ ప్రముఖ భారతీయ చిత్ర నిర్మాత ఎన్నికయ్యారు? స్మైల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫర్ చిల్డ్రన్ అండ్ యూత్ స్పెషల్ డైరెక్టర్గా కూడా ఈయన వ్యవహరిస్తున్నారంట. నాకైతే తెలియదండి ఇండైరెక్ట్. మీకు ఏమైనా ఐడియా ఉంటే మాత్రం కొంచెం రెఫర్ చేయండి. ఓకే, ఎవరంటే ఆయన పేరు జితేంద్ర మిశ్రా. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏటా ఏ రోజు నిర్వహిస్తున్నారు? ఏ రోజు? April 25. మర్చిపోకూడదు. అదే March 24 ఏంటి? March 24 టీబీ డే. బ్రిక్స్ కార్మిక ఉపాధి మంత్రుల 11వ సమావేశంని ఇటీవల ఎక్కడ నిర్వహించారు? బ్రెజిల్ వెళ్తున్నారు కదా మన మోడీ గారు కూడా. ఓకే, ఇంకా ఏంటి? స్ట్రెంథనింగ్ ది కోఆపరేషన్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ అన్నమాట. ఇది బ్రిక్స్ కార్మిక లేబర్ వీళ్ళదండి. మన ప్రైమ్ మినిస్టర్ది ఉంది, అది కూడా బ్రెజిల్లోనే ఉందన్నమాట. ఓకే,
క్రియాత్మక నిర్మాణంలో గుణాత్మక భాగాలు సెల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకేంటి ఓకే. ఇక్కడితో మనకి ఈరోజు 30th జూన్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పేపర్ అనేది డిస్కస్ చేసాము. రేపటి నుంచి మనం జూలై 1 నుంచి కలుద్దాం వీక్స్. ఓకే. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.